మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ వద్ద ఉన్నామండి. సో వీర్నపల్లి మండలం గోనా నాయక్ తాండాకు చెందిన రాములు వాళ్ళకైతే ముగ్గురు ఆడపిల్లలే. సో అబ్బాయిలు అయితే లేరు. ముగ్గురిని మంచిగా చదివించాలి అన్నట్టుగా అనుకున్నాడు, కానీ విధి వక్రించింది. సో ఆర్థికంగా ఇబ్బందులు వేధించాయి. సో ఆ ఇద్దరు పిల్లలకైతే అతి కష్టం మీద అప్పులు చేసి అయితే పెళ్లి చేశాడు. సో ఇప్పుడు చివరి అమ్మాయి మధులత, తనకు చదువు అంటే చాలా ఇష్టము. చదువులో ముందుంది, ప్రతి దానిలో చదువులో ముందుంది, కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల కూడా తను చదువు మాని ఒక గొర్రెల కాపరిగా అయితే తను వెళ్తుంది. సో దీనిపైన కూడా చాలా మంది అధికారులు కూడా స్పందించారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు. ఆ అమ్మాయికైతే ఇప్పుడు అమ్మాయి ఐఐటిలో చదువుకోవాలి, నేను అక్కడ మంచి జాబ్ కొట్టాలి, మా నాన్న వాళ్ళకు కూడా నేను హెల్ప్ చేయాలి, మా నాన్న వాళ్ళు చాలా కష్టపడ్డారు, వాళ్ళ కోసం నేను ఒక మగాడిలానే కష్టపడాలి, వాళ్ళకు ఒక కొడుకు లేడు అన్న ఒక బాధ తీర్చాలనే ఒక ఉద్దేశంతోనైతే తనకు చాలా కష్టపడి ఐఐటిలో సీటు సాధించింది. సో దానికోసం అయితే ఒక 3 లక్షల వరకు అయితే ఫీజు చెల్లించాలి. సో వాళ్ళ దగ్గర ఆర్థిక ఇబ్బందుల వల్ల కట్టలేని పరిస్థితుల వల్ల ఉన్నారు కాబట్టి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించారు, వాళ్ళకు ఆర్థిక సహాయం అందించేందుకైతే ముందుకొచ్చారు. సో ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళైతే ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ వద్దనైతే వాళ్ళు ఉన్నారు. సో ఒకసారి మనం వారితో మాట్లాడదాం. మనతో మధులత వాళ్ళ కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారు. సో మధులతకి చదువు అంటే చాలా ఇష్టము. సో ఆ చదువుని మధ్యలోనే ఆపేస్తాను ఒక భయం ఉండే. సో ఇప్పుడైతే ఆ భయం అయితే లేదు. సో ముఖ్యమంత్రి గారైతే తన బాధని అర్థం చేసుకొని తనకైతే హెల్ప్ చేయడానికి అయితే ముందుకు వచ్చారు. సో ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి మనం వారి మాటల్లో చాలా సంతోషాన్ని అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో ఒకసారి మనం వారితో మాట్లాడదాం. హాయ్ మధులత. హాయ్ మ్యామ్. సో చెప్పు, ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఒక సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు నీ పైన స్పందించారు, నీ చదువు కోసం కూడా తను చాలా ముందుకు వచ్చి హెల్ప్ చేస్తా అన్నాడు. సో ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. అంటే మాకు నిరుపేద కుటుంబంలో ఇలా సారే పర్మిషన్ ఇచ్చి అక్కడే రమ్మని, మేము భరోసా ఇస్తామని మాకు ఇంత దూరం రమ్మంటున్నారంటే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నేను మా సార్ హెల్ప్ చేస్తున్నారు కాబట్టి నేను వెళ్ళి మంచిగా చదువుకుంటాను, మంచి ప్లేస్మెంట్ కూడా సాధిస్తాను, అలాగే మా ఫ్యామిలీని కూడా చూసుకుంటాను. మా అమ్మ నాన్నలకి 3 అక్క చెల్లెలు, అంటే బ్రదర్స్ లేరు. మా 2 అక్కలకి మ్యారేజ్ అయిపోయింది, నేను ఒక చిన్న ఆమెని. ఇక మా పేరెంట్స్ బాధపడుతున్నారు అబ్బాయిలు లేరు అని. మా అమ్మ నాన్నలకి నేను భరోసా ఇస్తున్నాను, నేను ఉన్నాను అని. అంతలోనే మనీ ప్రాబ్లం అని ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. దాంతో ఇక ఈ స్టడీ వల్లనే నేను ఈ ప్రాబ్లంని తొలగిస్తానని అనుకుంటున్నాను. అలాగే నాకు గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తే నేను కూడా ఒక మంచి పొజిషన్లో వెళ్తున్నానని కోరుకుంటున్నాను. ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. డబ్బులు లేవు, 3 బిడ్డలు అయితే భూమి లేదు, జాగా లేదు. చదివితే వీళ్ళకు ఆయన అప్పు అయితే ఆయన ఇప్పుడు ఈ సోమతం పైసలు డబ్బు లేక అయితే చదువుడు బంద్ పెడుతుంది. అయితే గురు మగరకాయ అంటే పంపించిన. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా సాయం చేస్తే హెల్ప్ చేస్తే మా బిడ్డ చదువుకుంటుంది. అంత భయం ఏం లేవు, భూమి లేవు, ఒక ఇల్లు ఉన్నది, ఏం లేదు, అయిపోయినాయి. అప్పులు బాగా అయినా అట్లా చదువు అంటే డబ్బు లేక చదువు మాపని ఎట్ట మేడం. అందుకే ఇక సరే ఇక గవర్నమెంట్ దేవాలా, రేవంత్ రెడ్డి దేవాలా, ఆయన డబ్బులు పంపిస్తే బిడ్డకు పంపిస్తా. సేవాలాల్ సోషల్ మీడియా ఆయనతో పంపిస్తే అది దేవాలన సెటిల్మెంట్ అయితే మా బిడ్డ. బుక్యా గజన్లాల్ నాయక్, సేవాలాల్ సోషల్ సర్వీస్ జిల్లా అధ్యక్షుని. మేము స్థాపించి దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. పేద పిల్లలకే మా సేవాలాల్ సోషల్ సర్వీస్ పనిచేస్తుంది. ఎక్కడ పేద పిల్లలు ఉంటే అక్కడ పోయి మా పేద పిల్లల తల్లిదండ్రుల వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ, దాంతోపాటు ఇంతకుముందు 2, 3, 4 అమ్మాయిలను కూడా యూనివర్సిటీలకు సీట్లు ఇప్పించడం మా సేవా సోషల్ సర్వీస్ పనిచేసింది. వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు అమ్మాయి చాలా పేద కుటుంబం. ఈ కుటుంబం నుంచి 3 అక్కలు పేదవాళ్ళుతో పాటు చిన్న అమ్మాయి, ఆమె కూడా నా కాళ్ళ మీద నిలబడి ఆ గురుకులనే చదువుకుంటూ ఉంటూ ఇంత హైయెస్ట్ మార్కులు రావడం, ఈ కాలేజీలో ఐఐటిలో సీట్ రావడం మా సేవాలాల్ సోషల్ సర్వీస్ ప్రత్యేక మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇలాంటి అమ్మాయిలకు మా సోషల్ సర్వీస్ ఎప్పుడు ముందు ఉంటుంది. అదే కాకుండా ఈరోజు ప్రభుత్వం కూడా స్పందించి రేవంత్ రెడ్డి గారు వెంటనే హైదరాబాద్ తోలుకొని రమ్మని అనడం, మా సేవాలాల్ సోషల్ సర్వీస్కు కూడా మంచి
ఇంకా రాబోయే కాలంలో ఇంకా కొన్ని పనులు చేస్తామని చెబుతూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మా సేవాలాల్ సోషల్ తరఫు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అమ్మాయికి కూడా రాబోయే కాలం ఎప్పుడు అందుబాటులో మేము ఉండి అవి ఏ సమస్యలు ఉన్నా మేము ఉంటామని ఆమె కూడా ధైర్యంగా వేస్తూ అక్కడ పోయేదాకా అక్కడ ఎన్ని అయినా ఖర్చులు పెట్టి మా సోషల్ సర్వీస్ వాళ్ళకు ముందు ఉండి వాళ్ళకు చూస్తుందని తెలుసుకుంటున్నాను. సార్ మీ పేరు సార్? నా పేరు గుగ్లోత్ రవిలాల్ నాయక్, రాజన్న సిరిసిల్ల జిల్లా సేవాలాల్ సోషల్ సర్వీస్ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు అంటే బాదావత్ రాములు వాళ్ళ కూతురు బాదావత్ మధు ఆ అమ్మాయి ఇక్కడ సారంపల్లి ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలో ఇంటర్మీడియట్ చదువుకొని 939 మార్క్స్తో చదివి ఐఐటిలో అడ్వాన్స్లో 824 ర్యాంక్స్ ఆల్ ఇండియా ఎస్టీ కేటగిరీలో వచ్చి పాట్నాలో సీట్ వచ్చింది. పాట్నాలో సీట్ వచ్చినప్పుడు బీహార్ పాట్నాలో సీట్ వస్తే మాకు అప్రోచ్ అయింది, అడ్మిషన్కు కట్టడానికి ఫీజు లేదన్నయ్య, ఇలా సీట్ వచ్చిందని చెప్పగా వెంటనే మా టీం వారు స్పందించి వెంటనే ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ మేము వెంటనే దాన్ని సోషల్ మీడియా ద్వారా స్పందిస్తే చాలా మంది దాతలు కూడా వచ్చారు. దాంతోపాటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము. ట్విట్టర్లో మన సీఎంఓ ఆఫీస్కి ట్వీట్ చేసిన వెంటనే వారు కూడా స్పందించి ప్రభుత్వం ఆదుకుంటుంది, అమ్మాయిని తీసుకొని రండి, మేము ఖచ్చితంగా అడ్మిషన్ ఫీజు అవన్నీ డీటెయిల్స్ అన్ని ఆ అమ్మాయిని ప్రభుత్వమే చదివిస్తుందని చెప్పారు రేవంత్ రెడ్డి గారికి. ఈ సందర్భంగా మా సేవాలాల్ సోషల్ సర్వీస్ ద్వారా ఆ ప్రభుత్వానికి మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనతో మాట్లాడడానికి శకుంతల మేడం గారు ఉన్నారు. సో మధులత ఇదే కాలేజీలో ఫస్ట్ ఇయర్ నుంచి అయితే తను జాయిన్ అయింది. సో ఒకసారి మధులత గురించి ఒకసారి మేడం గారి మాటలు కూడా మనం అడిగి తెలుసుకుందాం. హలో మేడం, నమస్తే అండి. నమస్కారం అండి. సో చెప్పండి, ఇప్పుడు మధులత ఒక మేకల కాపరిగా వెళ్తుంది. తనకు చదువుకోవాలని ఎంతో ఇంట్రెస్ట్ ఉన్నా కూడా తను చదువుకోలేక, ఆర్థిక పరిస్థితి బాగోలేక ఒక మేకల కాపరిగానైతే తను వెళ్తుంది. సో ఇప్పుడు తనైతే సీఎం స్పందించాడు, ముఖ్యంగా అది మంచి విషయం అని చెప్పొచ్చు. సంతోషించదగ్గటువంటి విషయం. దానికి మేము కూడా చాలా సంతోషపడుతున్నాం. ఈ విషయంలో మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఒక పేద విద్యార్థిని మన సీఎం గారు సహాయం చేయడం అనేది చాలా అభినందించదగ్గ విషయము. మా స్టూడెంట్కి ఐఐటిలో సీట్ రావడం అనేది నిజంగా మాకు అభినందనీయం. చాలా సంతోషంగా ఉంది మేడం, దానికి మేము హర్షిస్తున్నాం. ఈ ఒక ఈఎంఐ కాదు, మా స్కూల్ నుంచి పేద విద్యార్థులు నిట్లో కానీ మంచి పొజిషన్లో నర్సింగ్లో కానీ అదర్ బీటెక్ కాలేజ్లో కూడా మాకు పిల్లలకు అవకాశాలు వచ్చాయి. అందుకు మా సిబ్బంది, మా గిరిజన ప్రిన్సిపల్ సెక్రటరీ అనేటువంటి శరత్ కుమార్ గారికి, అలానే మా గిరిజన సెక్రటరీ అనేటువంటి సీతాలక్ష్మి మేడం సెక్రటరీ మేడం గారికి, అలానే మా ఆర్సీఓ మరియు మిగతా మా అధికారులందరి యొక్క సూచనలు సలహాల మేరకి మేము ఇన్స్టిట్యూషన్ని సమర్థవంతంగా నడిపిస్తున్నాము. వాళ్ళ యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ పిల్లల యొక్క అభివృద్ధి కోసం అహర్నిశలు మేము కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేడం. అలానే ఈ గురుకుల సంస్థలు స్థాపించినప్పటి నుంచి కూడా ఎంతో మంది పేద విద్యార్థులు మన మధులత లాగానే ఇంకా చాలా మంది విద్యార్థులు కూడా చదువుకోవాలనే ఆశతో వాళ్ళు ఇక్కడికి చేరడం, దానికి అంటే ఆర్థిక సహాయం లేక కూడా కొంతమంది వెనుకబడిపోతున్నారు, ఇంటికే పరిమవుతూ ఉన్నారు. అలాంటి వారికి ప్రభుత్వం కానీ వివిధ సొసైటీలో ఉన్నటువంటి ప్రతినిధులు కానీ సహాయం చేసి ఆదుకుంటే పిల్లలు మరింత ముందుకు వెళ్ళి మంచి స్థానంలో ప్రోత్సాహంగా ఉండి వాళ్ళకి మంచి స్థానాన్ని అందించిన వాళ్ళం అవుతారు. అయితే గురుకులాలు సహాయం చేస్తున్నాయి. ఇంకా త్వరితగతిన పిల్లలకు సరైనటువంటి సదుపాయాలు కల్పించినట్టయితే మరిన్ని విజయాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా మన ప్రభుత్వం కూడా కృషి చేయాలని నేను ఆశిస్తున్నాను. ఈ విజయం అంతా కూడా పిల్లలను చదివించాలన్న ఆలోచన గల తల్లిదండ్రులు, పిల్లలకు చదువుకోవాలనేటువంటి ఆలోచన, దానికి సంబంధించి ఉపాధ్యాయ సిబ్బంది యొక్క కృషి కూడా చాలా అభినందించదగ్గది మేడం. ఇలానే మన స్కూల్ నుంచి కాదు, ఇంకా ఇలాంటి పిల్లలంతా కూడా మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని నేను కోరుకుంటున్నాను. సో మధులత ఫస్ట్ ఇయర్కి ఇక్కడ జాయిన్ అయిపోయింది. సో తను మీతో ఎలా ఉండేది అంటే, మేడం నాకు చదువు అంటే చాలా ఇష్టం, ఆర్థిక పరిస్థితులు కూడా బాగాలేవు అని అంటుండేదా? అవునండి, చాలా పేదరికంతో బాధపడుతుంది. 3 ఆడపిల్లలు వాళ్ళకి. మేము మన సొసైటీ తరపున మంచి మార్క్స్ వచ్చినటువంటి ఎంసెట్ ర్యాంక్ స్టూడెంట్స్కి ఫ్రీ కోచింగ్ అనేది ఇస్తున్నారు మేడం. దానికి కూడా ఆ అమ్మాయి వెళ్ళడం జరిగింది. తను స్పోర్ట్స్లో కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనేది. ఒక సందర్భంలో క్యాంపులోనే తనకి చేయి కూడా దెబ్బ తగిలింది. అయినా కూడా పట్టు వదలకుండా తిరిగి మళ్ళీ క్యాంపుకి వెళ్ళి చదువుకోవడం, ఇంటి దగ్గర ఉండి కూడా తన చదువును కొనసాగిస్తూ మొత్తానికి తను
అనుకున్నది మాత్రం సాధించింది. మేము ప్రతిసారి కూడా క్లాసులో అరే మంచి ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకోవాలి, ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా పట్టు వదలకూడదు, వెనుకంజ వేయకూడదు అనేటువంటి మా మాటలను స్ఫూర్తిగా తీసుకొని ఆ అమ్మాయి ముందుకెళ్ళడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది మేడం. చాలా సంతోషం.